ఎండాకాలం వచ్చింది. చాలామంది జ్యూస్ సెంటర్ల దగ్గరికి వెళ్ళి జ్యూస్ తాగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ ప్రాపర్గా వాళ్ళు వాడే మిక్సీ జార్స్ కానీ బౌల్స్ కానీ వడగట్టే ఆ ఎక్విప్మెంట్స్ కానీ ప్రాపర్గా వాష్ చెయ్యరు. ఈ రోజు వాడింది తీసి పక్కన పడేస్తారు, ఏదో జస్ట్ వాటర్ తోటి క్లీన్ చేస్తారు తప్పించి ప్రాపర్గా వాళ్ళు వాష్ చెయ్యరు. సెకండ్ వన్, వాళ్ళు ఈ జ్యూసుల్లో వేసే ఐస్ క్యూబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెద్ద పెద్ద ఐస్ క్యూబ్స్ తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి మనకి కల్పిస్తారు. కానీ ఆ ఐస్ క్యూబ్స్ తయారయ్యే ప్లాంట్ను కనుక మీరు చూశారంటే జీవితంలో ఒక ఐస్ క్యూబ్ కూడా మీరు నోట్లో వేసుకోలేరు. అంత దారుణంగా కాళ్ళతోటి తొక్కుతారు, తట్టుగోతాలు వేస్తారు, దాని మీద ఓకేస్తారు. అది ఒక అసలు హైజెనిక్గా ఉండదు. అయితే ఇట్లాంటి శుభ్రత లేని, నాణ్యత లేని పదార్థాలతోటి తయారు చేసిన జ్యూసును మనం తాగడం వలన ఈకోలై బ్యాక్టీరియా, సాల్మొనెల్లా బ్యాక్టీరియాలు మన బాడీలోకి ఎంటర్ అయిపోయి మనకి డయేరియా లాగా రకరకాల జబ్బులు వచ్చే అవకాశానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీలున్నంత వరకు ఫ్రూట్స్ని మన ఇంటి దగ్గరనే తీసుకొచ్చి ఇంటి దగ్గరనే శుభ్రంగా చేసుకొని ఇంటి దగ్గరనే ఫిల్టర్ వాటర్ తోటి ఐస్ క్యూబ్స్ లోపల పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో వాటిని మనం యూజ్ చేసుకుంటే బెస్ట్. అదే మీరు బయట తాగాలంటే మటుకి మీకు తెలిసిన వాళ్ళు, ప్రాపర్గా వాష్ చేసిన వాళ్ళు, ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళు ఉండి శుభ్రంగా చేస్తారని మీకు ఆ నమ్మకం ఉంటే హ్యాపీగా తీసుకోండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రూట్స్ను కూడా కడగకుండా మనం యూజ్ చేయలేము. బనానాస్ లాంటివి అయితే తొక్క తీస్తాం, డైరెక్ట్ వేసేయచ్చు. కానీ గ్రేప్స్ కానీ ఇట్లాంటి కొన్ని యాపిల్స్ కానీ ఇట్లాంటివి ఏమైతే వీళ్ళు ప్రాపర్గా వాష్ చేయరు. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ.